హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ స్థలానికి ప్రాంతంలోనికి మొట్టమొదటిగా రావడానికి దేవదేవుడు నాకు ఇచ్చినటువంటి మహాధన్యతను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగనే మమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి తండ్రి సమానులు డేవిడ్ రాజయ్య గారికి, అమ్మగారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే సంఘం అంతటి కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఇదే కాకినాడ జిల్లా తాళరేవు మండలం చిన్నవలసల అనేటువంటి ఒక పల్లెటూరు ప్రాంతంలో పుట్టి నేను పెరిగాను. అయితే మా తల్లిదండ్రులకు 4 పిల్లలం. అందులో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. నేను 3వ అబ్బాయిని. అయితే నాకు ఊహ తెలిసే ప్రాయం నుండి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, నాన్న భుజాన వేసుకుని హాస్పిటల్ చుట్టూ తీసుకువెళ్ళడం, లేకపోతే భూత వైద్యుల దగ్గరకు తీసుకువెళ్ళడం, జ్యోతి స్కూల్ దగ్గరకు తీసుకువెళ్ళడం, ఇలాగా అదే నాకు తెలుసు. నాకు ఊహ తెలిసేసరికి ఏమైందని చుట్టూ ఉన్న వారందరూ రావడం, బాబుకి ఆరోగ్యం బాగాలేదు, మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదా అంటే తీసుకువెళ్ళాం, డాక్టర్లు ఏం చెప్పట్లేదు అని నాన్న అమ్మ ఇవే మాటలు మాట్లాడేవారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు చాలా ఆరోగ్యకరంగా మీ ముందు కనబడుతున్నటువంటి నేను జీవితంలో అన్నీ పోగొట్టుకుని బాల్యంలోనే మోడులాగా మిగిలిపోయినటువంటి జీవితం. చిన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి సర్వసాధారణంగా ఎలాంటి కోరికలు ఉంటాయి చెప్పండి? చిన్నపిల్లలకి ఏ కోరికలు ఉంటాయి? చిన్నప్పుడు అమ్మతోనూ నాన్నతోనూ అదే ప్రపంచం వాళ్ళకి, అవునా కదా? ఇంకా వేరే ప్రపంచం ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మమ్మీ డాడీ కావాలన్నమాట. కానీ నా జీవితంలో నాకున్న దురదృష్టం ఏంటంటే అమ్మ ఒడి నాన్న ఒడి నాకు దొరకలేదు. చిన్న ప్రాయంలోనే హాస్పిటల్లోనే నా జీవితం అంతా అయిపోయింది. ఎందుకు ఇలా ఏమైంది నాకు అని నాలో నేను వేదన పడుతూ ఉండేవాడిని. అలా హాస్పిటల్కి తిప్పుతూ చివరికి ఏమైందంటే 98వ సంవత్సరానికి వచ్చేసరికి నాన్నగారు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అమ్మ ఇంచుమించు మరి ఒక 2 సంవత్సరాలు బయటికి రాలే నాన్నగారు చనిపోయిన తర్వాత. ఈలోగా ఈ 2 సంవత్సరాల్లో ఇంకా నాకు కొంచెం ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఏంటి అంటే నాకున్నటువంటి అనారోగ్యము ఇబ్బంది ఏంటి అంటే నా పెద్ద ప్రేగు నిండా ద్రాక్ష పళ్ళు మనం చూస్తాం కదా ఇప్పుడు, గ్రేప్స్, ఆ సైజు లాగా ప్రేగు లోపడమాట కొన్ని రక్తపు గడ్డలు తయారవ్వాయి బాల్యంలో చిన్నప్పుడు. దానివల్ల ఏమయ్యేదంటే ప్రతిరోజు మోషన్స్లో బ్లడ్ మోషన్స్ అయిపోతూ వామిటింగ్స్ అయిపోతుంది. ఆ రోజుల్లోనే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది. నేను రాసినటువంటి ఒక పాట ఉంటుంది, దైవజనులు నాకు సమయాన్ని చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను పక్కా ఫాలో అవుతాను. నా జీవితంలో భోజనం కానీ నిద్ర కానీ నాకు చాలా తక్కువ ఉంటుంది, కానీ సమయం మాత్రం నేను చాలా సిన్సియర్గా టైంను నేను పాటిస్తాను, టైంకి వస్తాను. నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. సో అందులో పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా, ఏదైనా సరే సమయానుకూలముగా నేను ప్రభు యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతాను. కాబట్టి ఆ అవసరాన్ని బట్టి నేనే కొన్ని పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఐఎమ్ నాట్ ఏ స్పీకర్, ఐఎమ్ నాట్ ఏ సింగర్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏంటి, నేను ప్రసంగికుడిని కాదు, నేనేమో సింగర్ని ఇక్కడ కాదు. కేవలం ఏంటంటే పాడైపోయినటువంటి నా బ్రతుకులో రక్షకుడిని లోకానికి పరిచయం చేసేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సో ఆయన పనిలో ఒక పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మ్రొక్కని దేవుడే లేడు, తిరగని డాక్టరే లేడు, వాడని మెడిసినే లేదు, నాకు మనశ్శాంతి లేదు. మ్రొక్కని దేవుడే లేడు, తిరగని డాక్టరే లేడు, వాడని మెడిసినే లేదు, నాకు మనశ్శాంతి లేదు. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా,
నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి. నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా, ఆటలతో పాటలతో ఆనందిస్తున్నా, చదువునే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆటలతో పాటలతో ఆనందిస్తున్నా, చదువునే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. దినదినము ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా, నా రక్తం నా నుండి ఆవిరి అవుతున్నా. దినదినము ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా, నా రక్తం నా నుండి ఆవిరి అవుతున్నా. నా కళ్ళు చీకటి అయి కానరాకున్నా, నా కళ్ళు చీకటి అయి కానరాకున్నా, నేను కృంగిపోతున్నా. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా, నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి. నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా. హల్లెలూయా. ఏం అర్థమైంది మీకు? అంటే నా ప్రపంచం ఏంటంటే అమ్మా నాన్నల తర్వాత చదువు నా ప్రపంచం. నేను ఒక డాక్టర్ని అవ్వాలి. ఆ పల్లెటూరు ప్రాంతంలో డబ్బులు లేక హాస్పిటల్కి వైద్యం చేయించుకునే అవకాశం లేనందువలన చనిపోయారనేటువంటి మాట నాకు వినబడకూడదు కనుక నేను ఒక మంచి డాక్టర్ని అవి అక్కడ ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టి బీదలకు నేను చేయవలసినటువంటి హెల్ప్ చేయాలి అని చాలా కలలు కన్నాను. నేను ప్రేమించిన చదువు కొరకు. నా ప్రపంచం అమ్మ, రెండోది చదువు. ఇదే నా ప్రపంచం. అయితే బాల్యం నుండి మా తాత ముత్తాతల నుండి మాకు ఇంటి పేరిట కొన్ని కుల దేవతలు మాకు ఉన్నారు. ఈ అక్టోబర్ సీజన్లో దసరా వస్తుంది కదా, ఆ టైంలో వాటి కొరకు మేము బలులు కూడా అర్పిస్తాం అన్నమాట. ఆ ఆచారం అనేది మాకు ఆనవాయితీన్నమాట. సో అలాగా నేను బాల్యం నుండి కూడా చాలా విగ్రహప్రియమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ మంత్ కార్తీక మాసాలు వస్తాయి, తెలుసు కదా, కార్తీక మాసం. అవి కూడా చేసేవాడిని. ఏంటి 2 మార్లు తిరుపతి వెళ్ళాను. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేవాడిని. చేతిలో పాతకర్పూరం చేతిలో నేను వెలిగించుకుని దేవునికి చేసేవాడిని, పూజ చేసేవాడిని. మొత్తం అన్నీ కూడా అంటే ఒక స్త్రీ ఆటోమేటిక్గా ఒక పూజా కార్యక్రమంలో ఎంత నిష్ఠగా వాళ్ళు కొనసాగుతారో అలాగా మేము బాల్యంలోనే మా తాతల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఈ పూజ సంబంధించినటువంటి అన్నీ కూడా పురాణాలకు సంబంధించినటువంటి సాహిత్యము వినడము, చదవడము అన్నీ కూడా బాల్యం నుండి అలవాటు అవుతూ వచ్చేది అన్నమాట. రోజుకి 1000 సార్లు పైగానే రామ రామ అనేవాడిని నేను. మా తాతయ్య చెప్పారు, అలా అంటే ప్రతి మనిషిలోనూ పాపం అనేది ఉన్నది, తెలిసి చేస్తాము తెలియక చేస్తాం, అలా రామజపం చేస్తే మన పాపాలు పోతాయి అని చెప్పేసి మా తాతయ్య చెప్తే అలాగిన రోజుకి తక్కువ 1000 సార్లు దాకా రామ రామ అంటూ లేసేది మొదలుకొని పడుకునే వరకు కూడా రామజపం చేస్తుండేవాడిని అన్నమాట. అటువంటి నా జీవితం బాల్యం నుండి ఎలా జరిగిందంటే అమ్మఒడిలో ఆడుకోవడా అవకాశం లేదు. నాన్న సడన్గా అలాగా మరణించడం, అంతు చిక్కినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా 2 సంవత్సరాల తర్వాత మా అమ్మగారు మరి బయటికి వచ్చి నన్ను బ్రతికించుకోవాలని తన కష్టాన్ని, తన బాధను తనే ధైర్యం తెచ్చుకొని మళ్ళా పనికి వెళ్తూ కూలి పని చేసేవారు మా అమ్మగారు. ఆ రోజులు 20 రూపాయలు వచ్చేది కూలి పని రోజుకి. అలాగే మమ్మల్ని చదివించారు, అలాగే హాస్పిటల్ తిప్పేవారు. ఏంటి ఎట్టకేలకు
2001లో అప్పుడు కాకినాడలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయంటే అన్ని హాస్పిటల్ తిరిగాను, మొత్తం అన్నీ కూడా. 2 తెలుగు రాష్ట్రాలలో ఏమి రకాల మెడిసిన్స్, ఆకుపసరు కానీ, అలోపతి కానీ, హోమియో కానీ, ఆయుర్వేదిక్ కానీ, నాటు వైద్యం కానీ, ఎన్ని రకాలుగా ఉంటే అన్ని. ఇంకా భూత వైద్యుల దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే ఒక స్టార్లా ముగ్గేస్తారు కదా, నన్ను కూర్చోబెట్టేవారు. అందులో చిన్నపిల్లవాడిని కూర్చోబెట్టి నా రౌండ్ సర్కిల్గా నిమ్మకాయలు, ఆవాలు, సూదులు అవి పెట్టి సడన్గా పెట్టి నన్ను మధ్యలో పెట్టి వాళ్ళు పూజ చేసేవారు అన్నమాట. ఇంకా ఎన్నో రకాలుగా చేసేవారు. నన్ను బ్రతికించుకోవడం కొరకు, బాగు చేసుకోవడం కొరకు మా తల్లిదండ్రులు పడని కష్టము, ప్రయాసం అంటే ఏదీ లేదు. మొత్తం అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఉన్న డబ్బు అంతా అయిపోయింది. అయితే మాకు చాలా డబ్బు ఉండేది, చాలా బంగారం ఉండేది, మాకు ఏ లోటు లేదు. మా నాన్న చక్కగా మంచి కష్టజీవి. మేము ఇంకా పుట్టక మునిపే పిల్లలకి రేపొద్దుట ఏ కొరత ఇబ్బంది ఉండకూడదని అన్నీ సమకూర్చాడు మా నాన్న. ఏ లోటు లేకుండా కొన్ని 100 కుటుంబాలకి సహాయం చేస్తూ, భార్య భర్తలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోతే వాళ్ళని కలిపి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు మా నాన్న. ఊర్లో మా నాన్నగారి పేరు చెప్తే ఆయన దేవుడు అంటారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి అడిగితే దండుప్రోలు సత్యరాజ్ అనేటువంటి వ్యక్తి అని మీరు అడిగితే మా ఊరికి వచ్చి ఆయన మహానుభావుడు అండి, దేవుడు అని చెప్తారు. ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు చనిపోయి, అయినా సరే ఆ పేరు అలానే ఉంది. అయితే మేము పుట్టుకతోనే హైందవ ధర్మానికి చెందినటువంటి వ్యక్తులమే. క్లియర్గా వస్తుందా నా వాయిస్? ఇంకా గట్టిగా మాట్లాడాలా? మీరు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాను. ఫాస్ట్ గా చిన్నగా ఉన్నాడు, స్లో మాట్లాడుతున్నాడు అని ఏం లేదు, ఎలాగైనా మాట్లాడతాం. అంటే మనకున్న పరిస్థితిని బట్టి మాట. మళ్ళీ గట్టిగా మాట్లాడితే మీరు 2 రోజులు చాలా దగ్గరగా స్పీకర్కి దగ్గరగా కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అలిపించేస్తే వీడు చూడడానికి ఇంతే ఉన్నాడు కానీ అలిపించేసేటని రేపొద్దుట మీరు అనుకోకూడదని కొంచెం మనమందరం ఒకటే ఫ్యామిలీ, యేసయ్య ఫ్యామిలీ. హల్లెలూయా. ఓకే, చెప్పనా మరి? సో ఆ విధంగా మరి కొనసాగుతున్నటువంటి లైఫ్లో నాన్నగారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, 2 ఏళ్ళ తర్వాత అమ్మ మరలా నన్ను బ్రతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే చివరికి కాకినాడ సప్తగిరి హాస్పిటల్ ఉంది కదా, సాయి సుధా సప్తగిరి హాస్పిటల్ డాక్టర్ గారు బాలాచెరువు టౌన్లో, ఇంక ఇక్కడ అవ్వదు, అబ్బాయికి అయితే ఆపరేషన్ అయితే పడుతుంది, చేసినా బ్రతకడు, చనిపోతాడు. అయితే కాకినాడలో ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు. పెమ్మాడి వెంకటేశ్వర గారు అని కాకినాడలో తల్లిపిల్ల హాస్పిటల్లో జన్మభూమి పార పక్కనే భానుగుడి దగ్గర ఉండేది. ఆయన కాకినాడలో అప్పటి నుంచి కూడా నంబర్ 1 డాక్టర్ గారు ఆయన తర్వాత ఎవరైనా ఇప్పుడు ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా. ఆ రోజునున్న ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో 27 ఏళ్ళ క్రితము లోపల ఉన్నటువంటి ప్రేగులో ఎలా ఉందో సిస్టంలో చూసి చేసేవాడు నాకు ట్రీట్మెంట్. ఆయన కూడా అమెరికాకి వెళ్ళిపోతుండేవాడు. ఆ రోజుల్లో చాలా అరుదుగా దొరుకుతుండేవాడు ఆయన. చివరికి సప్తగిరి డాక్టర్ గారు రిఫర్ చేసి హైదరాబాద్కి పంపించారు. పల్లెటూరులో నుండి హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వెళ్ళడం అంటే అంత ఆషామాషి విషయం కానే కాదు, అందులో బీదే దూరాలు. అయితే ఆ రీతిగా మరి నాన్నగారు కాలం చేసిన తర్వాత హైదరాబాద్కి డాక్టర్ గారు మమ్మల్ని రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇది చాలా వింతగా ఉంది కేసు, మేము ఎప్పుడు చూడలేదు, అసలు మెడికల్ ఇలాంటి కేసుని మేము ఎప్పుడు చూడలేదు, ఇదేంటి ఆశ్చర్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ఏం చెప్పారంటే, నార్మల్గా మోషన్ అవ్వదు అబ్బాయికి, పక్క రేకుల్లో హోల్ పెట్టి మోషన్ బ్యాగ్ ఒకటి లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒకవేళ బ్రతికితే 50-50 ఛాన్స్, ఈ ఆపరేషన్ అయితే చేయాలి, మీరు అమౌంట్ రెడీ చేసుకోండి అని చెప్పారు. ఆ వార్త మా అమ్మమ్మ గారు ఏం చేశారంటే, ఈ రోజు బాబు ఇలా ఉంది పరిస్థితి, రేపు పెద్దవాడు అవుతాడు కదా, లైఫ్ లాంగ్ అలాగా మోషన్ బ్యాగ్ తనతో పాటు ఉండడం ఏంటి, అలా వద్దు, మేమేదో ఉన్నాయన్నీ అమ్ముకుని ఏదో చేస్తాం, నార్మల్ ఆపరేషన్ లాగా మీరు చెయ్యండి అని చెప్పేసి మొత్తం మీద రకరకాలు చేస్తే చివరికి హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 డాక్టర్ రవీంద్రనాథ్ గారు అని ఆయన ఒక ఫేమస్ డాక్టర్ అన్నమాట. చివరికి 2001 ఆగస్టు 31వ తారీఖున నాకు మేజర్ ఆపరేషన్ అయ్యి నా పెద్ద ప్రేగు మొత్తం తీసేశారు. ఇప్పుడు ఒకటే ప్రేగు ఉంది నాకు. 2001 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాలు పూర్తి 25వ సంవత్సరం ఇప్పుడు. ఒకటే ప్రేగుతో బ్రతుకుతున్నాను నేను. అయితే ఆపరేషన్ చేశారు, అన్ని డబ్బులు అయినాయి, 1,00,000 రూపాయలు ఉన్న ఆపరేషన్కి అయింది, 20 రూపాయలు కూలి పని మా అమ్మకి ఆ రోజు.
కూలీ వచ్చేది 20 రూపాయలు, ఆపరేషన్కి 1,00,000 రూపాయలు. మొత్తం మీద చాలా కష్టాలు పడి అమ్మ మొత్తానికి నన్ను బ్రతికించుకోవడానికి ఆపరేషన్ అయితే చేయించారు. చెప్పలేమని చెప్పారు డాక్టర్ గారు. మొత్తం మీద ఏదో ఇంటికైతే తిరిగి వచ్చాం. అయితే నాకు నార్మల్గా ఇప్పుడు బ్లడ్ పోవట్లేదు. అంటే ఎలా ఉండేది ప్రాబ్లం అంటే, మరి స్త్రీ డెలివరీ అవుతున్నప్పుడు ఎంత నరక వేదన అనిపించి చనిపోయే స్థితి నుండి మరలా బ్రతుకుతారు కదా. మరి నాకు మోషన్ అవుతున్నప్పుడు ఎలా అంటే, ఆ పెద్ద ప్రేగు నుండి లోపల ఉన్నటువంటి ఆ పాలిస్ అన్ని బయటకు వచ్చేస్తుంది. అది లోపలికి వెళ్ళదు. 1.5-2 గంటలు అది లోపలికి పంపించుకోవడం కొరకు చాలా కష్టపడాలి. ఈలోగా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అన్నమాట. అలా రోజుకి 7-8 సార్లు కష్టపడాలి. అందుకొరకు నేను ఏం చేసేవాడిని అంటే భోజనం మానేసేవాడిని. 30 సంవత్సరాలు భోజనం లేదు నాకు, తెలుసా. ఆకలేసేది, తినాలని ఆశపడేవాడిని. తిందామనుకుంటే ఈ మోషన్కి వెళ్ళాలని భయం వేసేది. అయినా సరే లూజ్ మోషన్స్ అయిపోయి వేడి చేసేసి తినకపోయినందువల్ల నరకం అనిపించేవాడిని. నాన్నగారు ఉన్నంతసేపు తను చూసుకునేవాడు. ఎప్పుడైతే నాన్న చనిపోయాడో అమ్మకి ఇబ్బంది కలగకుండా ఉండకూడదు, ఇబ్బంది కలిగించకూడదని చాలా నాకు నేనే ధైర్యం తెచ్చుకుని మొండిగా చాలా బలవంతంగా తెచ్చుకునేవాడిని. కొన్నిసార్లు ఇసుకొచ్చేసేది. ఒక క్రొత్త బ్లేడు నా దగ్గర పెట్టుకునేవాడిని. ఈ లోపల పుష్ చేసుకుని అది వెళ్ళకపోతే నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తే ఇంక నేను మొత్తాన్ని కట్ చేసేసుకుందాం, చచ్చిపోతే నా వల్ల కాదని బండగా మొండిగా తెగించని చేసుకుని మొత్తం రక్తం పోయేది. ఇంకోటి ఏంటంటే ఆ పాలిప్స్ క్యాన్సర్ అయిపోతాయి, బాబు కూడా బ్రతకడని మొత్తం చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడానికి కూడా పనిచేయడు. అబ్బాయిని ఇంటికి బయటకు పంపించకండి, టెన్షన్ ఫ్రీ, ఎక్కువ ఇబ్బంది అయినా అబ్బాయి బ్లడ్ ఓవర్గా పోతుంది, చాలా కష్టం. మొత్తం టోటల్గా అంటే నా లైఫ్ అంతా శూన్యం అయిపోయింది. నాకు చదువు అంటే ఇష్టం, చదువుకోవడానికి వెళ్ళకపోతే ఎలా, ఇలా అన్ని రకాలుగా నరకం అనిపించుకొని చివరికి ఆపరేషన్ తర్వాత బాగానే ఉంది, నార్మల్ మోషన్ అవుతుంది, చక్కగా ఉన్నాను, బాగా చదువుకోవాలని చాలా కలలు కన్నాను. ఈలోగా 6 నెలలు అయ్యేసరికి చిన్న ప్రేక ప్రాబ్లం వచ్చేసింది. పెద్ద పేగుతోటి అంత బాధపడ్డాం. ఇంచుమించు ఒక 20 లక్షలు అయ్యింది నాకు ఆ రోజుల్లోనే, తక్కువ. ఆ రోజుల్లో అన్ని లక్షలు అంటే మాటల. అంటే మాకున్న మొత్తం సమస్తము కూడా పోగొట్టేసుకున్నాం. ఇంకా మొత్తం అన్నీ పోయినాయి. ఇంకా అప్పుల బాధల్లో పడిపోయినటువంటి పరిస్థితి. 6 నెలల తర్వాత చిన్న ప్రేక్ అదే ప్రాబ్లం వచ్చి లోపల మళ్ళా అది ఆ పాలిప్స్ పెరిగిపోతున్నాయి, మళ్ళీ రక్తం పోతుంది. అది షాక్ అయ్యాను చూసుకుని. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నగారు ఉన్నప్పుడు ఇంత డబ్బు ఖర్చు అయింది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని స్థలాలకు వెళ్ళాను దీని కొరకు ట్రీట్మెంట్కి, అయినా ఇది నన్ను విడవలేదు, మళ్ళీ వచ్చింది. కనుక ఏం చేయాలి అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోదాం. ఇంకా అంతకుమించి ఆప్షన్ ఏమీ లేదు. లేకపోతే మా అమ్మని ఇంకా ఆమెను బాధ పెట్టాలి. అందుకని ఇంకా ఒకటే, చెట్టుకు ఉరేసుకుని చనిపోదాం అని చెప్పేసి చెట్టు వైపు చూస్తున్నాను నేను. అక్కడి నుంచి నా జీవితం ప్రతి క్షణము నరకం అనిపించానండి. ఎలా భయంకరమైన స్టమక్ పెయిన్ వచ్చేసేది, కాళ్ళు విపరీతంగా. ఆ బాల్యంలోనే నేను 7th చదువుతున్నటువంటి ఆ టైం నుంచి ఎలాగో జీవితం ఉందంటే, బాగా వయసు అయిపోయినటువంటి వృద్ధులకి శరీరం సపోర్ట్ చేయదు కదా, నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. అలాగా నా బాడీ ఎంత భయంకరంగా అయిపోయి కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతుంది. ఏమీ లేదు, మెడిసిన్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఎలా ఈ భయంకరమైన నిజాన్ని అమ్మకి ఎలా చెప్పాలి? చెప్పిన డబ్బుల ద్వారా జరిగేది కాదు ఇది. కొన్ని డబ్బుతో అయితే ఏదో ఉన్నది అమ్మేసుకుని ఏదో చేసుకోవచ్చు. ఇంత డబ్బు అయింది, అయినా మళ్ళా ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఏం చేయాలి నేను అర్థం కాని పరిస్థితుల్లో చనిపోవడానికి వెతుకుతున్నాను. లెటర్లు రాసుకున్నాను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మకి చెప్పకుండా వెళ్ళను. ఒకవేళ స్కూల్స్కి ఆటలకి వెళ్ళినా మళ్ళీ సాయంకాలానికి చీకటి పడేసరికి నేను ఇంటికి చేరిపోతాను. ఇలా ఉదయం లెటర్ రాసుకుని చనిపోవడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి ఇలా చాలా స్థలాలకి వెళ్ళిపోయాను. తలకి పెట్టి చనిపోతాను. ఎలా చనిపోతే బాగుంటుందని చావడానికి అన్ని ప్లాన్లు వేసుకున్నాను. కొన్నిసార్లు అయితే నా బాడీ కూడా కనబడకుండా ఉండాలంటే ఏ సముద్రంలోనూ దూకేస్తే శవం కనపడదిక, నేను ఏమైపోయానో పట్టించుకోరు ఎవరిక అని రకరకాల ఆలోచనతో ఇంట్లో వాళ్ళందరి మీద కోప్పడిపోతూ, వాళ్ళకి నా మీద ప్రేమ చచ్చిపోవాలి, వీడికి బాగోపోయిన బోల్డ్ కష్టపడి మేము పెంచుకుని చూసుకున్నాం, వీడైనా సరే మన మాట ఎదిరిస్తూ ఉన్నాడు, వీడిని ఎంత బాగా చూసుకున్నా సరే వీడు మనకు లోబడడు, వీళ్ళు నా మీద కోపం రావాలి, మా ఇంట్లో మా అమ్మకు మా అన్నయ్యలకు అందరికి కూడా నేనంటే ఇష్టము లేకుండా అయిపోవాలని రకరకాలుగా భయంకరంగా ప్రవర్తించుకోని ఇంట్లో మొత్తానికి. మా ఇంట్లో ఇంకా నేనేం చెప్తే అంతే మాట.
సామాన్లు తీసుకొచ్చి పగలు కొట్టేసుకొని, ఏమైందంటే మళ్ళీ ఇంకోటి తీసి పగలు కొట్టేసుకొని. ఎలా అంటే నా మీద ప్రేమ చచ్చిపోవాలని. కానీ పిచ్చి ప్రేమ. మా అమ్మ కానీ మా ఇంట్లో కానీ అంటే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా బిగ్ ఫ్యామిలీ, మొత్తానికి చాలా పెద్ద ఫ్యామిలీ ఏంటి. మా అటు తాతకి ఇటు తాతకి 50 మంది మనవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అటు సైడ్ ఇటు సైడ్ తాతని చూస్తే ఇంచుమించు తక్కువలో తక్కువ 200 మంది మా ఫ్యామిలీ మెంబర్స్. మా తాతలే 4, మా నాన్న తోబుట్టువులు 10 మంది సంతానం, మా అమ్మ సంతానం 5, మా మామయ్యలు, మా పిన్ని పెద్దమ్మలు. ఇలా మొత్తం పెద్ద బిగ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఓన్లీ అటు సైడ్ ఇటు సైడ్ తాతని పెడితే ఇంచుమించు 200 దగ్గరే ఉంటారు. అందరు కూడా చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా ప్రేమించేవారు. కానీ నా జీవితంలో ఆనందం లేదు, నువ్వు లేదు, సమాధానం లేదు. ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో అలా గడుస్తుంది. చనిపోదామని ఇలా లెటర్ రాసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆ లెటర్ చదువుకుని రాస్తున్నప్పుడే 7 పని మీదకి వచ్చేసేది మాట. బలవంతంగా వెళ్ళిపోయేవాడిని చనిపోదామని. ఇంకా అప్లై చేద్దాం, ఇంకా తలకే పెట్టేద్దాం, లేకపోతే దూకేద్దాం, ఉరేసుకుని చనిపోదాం అనుకునేసరికి, అవును నేను చనిపోదాం అనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత అమ్మ ఏమవుతుంది, అమ్మ కోసం ఆలోచించు అని. ఏమవుతుంది అంటే ఏమవ్వదు, నువ్వు అలా చనిపోయేవన్న వార్త తెలియగానే తను కూడా చనిపోతుంది. ఇలా నా మనసు చెప్తుంది. అయ్యో నా కారణంగా మళ్ళీ నేను అమ్మను చంపేస్తానా? అలా ఎట్టి పరిస్థితులు అవడానికి వీల్లేదు, అమ్మ చనిపోవడానికి వీల్లేదు. అసలు ఈ నిజం తెలిస్తే అమ్మ చనిపోతుందని నిజం రాసుకున్నాను. ఇప్పుడు చనిపోదాం అనుకుంటున్నాను. చనిపోతే మా అమ్మ బ్రతుకుతుంది అంటే అస్సలు బ్రతకదు. మా అమ్మ చెప్పింది. ధనవంతుల కుటుంబంలోంచి వచ్చింది మా అమ్మగారు. బీదవాడైన మా తండ్రి చాలా మంచివాడని మా అమ్మని ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. మా నాన్న చనిపోయినటువంటి తర్వాత మా అమ్మ చనిపోదాం అనుకున్నదట. ఎందుకంటే అంత ప్రేమించేటువంటి భర్త ఇంకా తన జీవితంలోంచి దూరం అయిపోతే నేను ఉండలేను, చనిపోదాం అనుకుంటే, నా చిన్న కొడుకు చావు బ్రతికిన మధ్య ఉన్నాడు, నేను కూడా లేకపోతే ఏమైపోతాడు అని తన గుండె రాయి చేసుకొని నన్ను బ్రతికించుకోవడం వరకు అలా మూడులో మిగిలిపోయింది. మా నాన్న చనిపోయినప్పుడు వయసు ఇంచుమించు 35 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 38 సంవత్సరం. నాకు ఇప్పుడు 36 పూర్తి అయ్యింది. అంటే నాకంటే చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. ఇంచుమించు 25 ఏళ్ళు వయసులో మా అమ్మగారు మా నాన్నను పోగొట్టుకుని అలా ఉండిపోయింది మా కోసం. ఏం చేయాలో అంటే చావడానికి కూడా అవకాశం లేదు. అలాగనే బ్రతుకుదామంటే భోజనం లేదండి. చెప్పండి ఎలా బ్రతికేది? నరకం అనిపించి మొక్కని దేవుడు లేడు. ప్రతి దేవత పేరు, దేవుడి పేరు పెట్టి రాత్రి అంతా పడుకోకుండా పిలుస్తూ ఉన్నాను. నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు ధైర్యం లేదు. నన్ను చంపండి, లేకపోతే ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకురండి. ఈ బాధ నా ఒక్కళ్ళలో దాచుకొని నేను ఎవరికి చెప్పలేకుండా నరకం అనిపిస్తున్నాను అని మొత్తం అందరినీ పిలుస్తున్నాను, దేవతల్ని దేవుళ్ళను. అలాగ నేను 5 సంవత్సరాలు పడుకోలేదు. భయంకరమైన పరిస్థితి నా జీవితం అంతా కూడా. 5 సంవత్సరాలు నిద్ర లేకుండా ఉండడం అంటే సామాన్యమైన సంగత. మళ్ళీ మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7:30కి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ఆ రోజులు. మళ్ళీ స్కూల్ ఫస్ట్ నేను, డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ ప్లేయర్ నేను. మళ్ళీ మొండిగా ఏదో ఒకటి సాధించాలని కసితో చదువుని, స్పోర్ట్స్ని మొత్తం పెట్టుకొని అన్నీ చేశాను. అలాగా చివరికి ఆరోగ్యం క్షీణించిపోతూ, రక్తం పోతూ, మొత్తం బాడీ వైట్ వచ్చేస్తూ బక్కగా అయిపోతూ ఉన్నానమాట. ఏమైంది అంటున్నారు? ఏం లేదు, బాగానే ఉంది, ఎక్కువగా చదువుకుంటున్నాం కదా, అందుకే కొంచెం అలా ఆయన రకరకాలు చెప్పేవాడిని. చివరికి ఎట్టకేళ్ళు ఇంకా షార్ట్లో సాక్ష్యాన్ని ముగించి వాక్యానికి వెళ్ళిపోతాను. చివరికి అలా వచ్చేసరికి నా 8th, 9th, 10th కూడా అయిపోతుంది. 10th ఎండింగ్లోకి వచ్చేసరికి ఇంకా మొత్తం టోటల్ బ్రెయిన్ అంతా అప్సెట్ అయిపోయింది. కాన్సన్ట్రేషన్ అనేది లేదు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మొత్తం ఊర్లోనే టాపర్, నేను ఫస్ట్ క్లాస్లో ఉండేవాడిని. అటువంటిది ఇప్పుడు 10th కనీసం పాస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా లేను. అప్పుడు ఈ దేవతలను అందరినీ దర్శించి పూజించి అలసిపోయినటువంటి నేను, అప్పటికి మా చిన్నన్నయ్య ప్రభు దగ్గరికి వెళ్తున్నారు కొత్తగా. అలాగన 7 శనివారాలు నాకు తెలియకుండా ఆ రోజుల్లో యేసు ప్రభు వారికి 10th క్లాస్లో నాకు ఫస్ట్ క్లాస్ 400 మార్క్స్ కావాలి. అంత కష్టపడ్డాను, మా తల్లి అంత కష్టపడి చదివించింది నన్ను. కనీసం ఏదో బోర్డర్ మార్కులతో కాదు నేను పాస్ అయ్యేది, కనీసం 400 మార్క్స్ నాకు కావాలి. అలా కూడా లేకపోతే మా అమ్మకి సంతోషం ఉండదని నేను యేసు ప్రభు వారిని కోరుకుని ప్రార్థన చేసుకున్నాను, చర్చికి వెళ్లకుండానే. అలా దేవుడు నా మొరీని మొత్తానికి 2005లో, నాది 2004, 2005 బ్యాచ్ నా 10th క్లాస్. అలాగే నాకు 402 మార్కులు వచ్చింది 10th. హల్లెలూయా. నేను మొట్టమొదటిగా దేవుడిని కోరుకున్నది ఏంటంటే, నేను పాస్ అయితే మా అమ్మ సంతోషిస్తుంది.
మా అమ్మ కోసం నేను మార్క్స్ కోరుకున్నాను. యేసు ప్రభుని నాకు ఆరోగ్యం అని నేను అడగలే, చదువులో మార్క్స్ ఇవ్వమని నేను అడిగాను అనమాట. అలాగే నాకు వచ్చినాయి. ఈ 10th ఎండింగ్లో ఉన్నాం. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం మీద వైజాగ్ కౌన్సిలింగ్ వెళ్ళమన్నారు. పరిస్థితి ఏమో భయంకరంగా ఉంది. లోపల సైజ్ పెరిగిపోతుంది, ఫుడ్ లేదు, ఇంకా ఎవ్రీడే బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్. అది బయటకు వచ్చేస్తుంది, లోపల వెళ్ళదు, ఇంకా నరక వేదన అన్నమాట. 1-2 పాయింట్ల రక్తంతో మాట. అలా చిన్నప్పుడు తెలిసినంత వరకు ఎక్కిస్తూ ఉండేవారు. అలాగా ఇలా 10th అయిపోయింది. ఈలోగా ఇంకా నాకు నా వల్ల కావడం లేదు, చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఈలోగా రిజల్ట్ ఇంకా చూడక ముందు, రిజల్ట్ రాక మునుపు మా అన్నయ్య ఒక ప్రార్థన జరుగుతుంటే తాళరేవు ప్రాంతంలో తమ్ముడు అక్కడికి రా అని చెప్పేసి తీసుకువెళ్ళారు. ఆయన చాలా సైన్స్ కోసం బాగా చెప్తారు పాస్టర్ గారు, హైదరాబాద్ చూస్తున్నారు రంజిత్ తోఫిరి గారు, రా అని చెప్పేసి తీసుకువెళ్ళారు. 2005 ఏప్రిల్ 25 నా జీవితం టర్నింగ్ అయినటువంటి జీవితం. హల్లెలూయా. నా జీవితం గొప్ప మలుపు తిరిగినటువంటి రోజు మాట. ఆ రోజు యేసయ్య ప్రేమ నాకు దొరికినటువంటి రోజు. 2005 ఏప్రిల్ 25. హల్లెలూయా. అంటే 20 సంవత్సరాలు అయ్యింది మాట యేసయ్య ప్రేమ నాకు దొరికి. నిజానికి ఆ ప్రేమ నాకు దొరకకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కానే కాదు. ఇంకా ఈ సైజు లోపల పెరిగిపోతుంది, ఎలాగైనా చచ్చిపోవాలి, ఇంకా నా వల్ల కాదు, ఇన్ని సంవత్సరాలు ఆగాను నేను, ఇంకా నా వల్ల కాదని ఎలాగైనా చనిపోవడానికి నరకవేదన అనిపిస్తుంది. ఇంకా కడుపు కాలతో ఒకటే చేసేది ఈ ఏడుపుతో వచ్చే నీళ్లు, లేకపోతే భౌతికంగా ఉన్న వాటర్, నీళ్లు తాగి బ్రతిక నా జీవితం అంతా. ఫుడ్ లేదు నాకు, తినడానికి లేదు, తినేసరికి లోపల తినడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి నాకు. అంత మా ఇంట్లో తినడానికి బోల్డ్ ఉండేది మాట, అవకాశం లేక నాకు ఇబ్బంది అయిపోయింది. ఆ రీతిగా మరి యేసయ్య నన్ను అక్కడ దైవజనులు పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, సుభద్రమ్మ గారు అయినటువంటి పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యి యేసయ్య ప్రేమను నాకు తెలియపరచగా, అలాగా 2005 జూన్ 5వ తారీఖున మొదటిసారి నేను చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. వినాలి శ్రద్ధగా. వెళ్ళిన తర్వాత చాలా మంది అంటున్నారు, ఈ రోజు మత మార్పులు చేస్తున్నారు, చర్చిలు తీసుకెళ్లి బాప్తిజాలు చేసి ఏదో చేసేస్తున్నారని అనుకుంటున్నారు. నన్ను ఎవరు మతం మార్చలేదు, ఎవరు బలవంతంగా బాప్తిజం ఇవ్వలేదు, దేన్ని ఇవ్వలే. చర్చికి వెళ్ళినటువంటి నేను దేవుని సన్నిధిలో వాక్యం విన్నాను, నరకము స్వర్గం అనేటువంటి సంగతులు నేను విన్నాను. అప్పటికే పురాణాలు కూర్చున్నటువంటి కథలు ఎన్నో నేను తెలుసుకున్నాను అనమాట. ఆ విధంగా నాకు అర్థమైంది ఏంటంటే, బలిని కోరేవాడు కాడు దేవుడు, మన కొరకు బలైన వాడే దేవుడు. అలా చూసినప్పుడు నాకు ఎవరు కనబడట్లేదు, ఈయన తప్ప, ఒక యేసు ప్రభు వారు తప్ప మిగిలిన వారు ఎవరిలో. మేము అన్ని నియమాలు, నిష్టలు, ఆచారాలు, ధర్మాలు. మంగళవారం చేసేవాడిని నేను, మా అమ్మ శుక్రవారం, శనివారం, ఆదివారం చేసేది, మా అన్నయ్య శుక్రవారం చేసేవారు. ఇలా మొత్తం పూజలు చేసి ఉండేవాళ్ళం బాగానే. అటువంటిది ఎక్కడ కనబడలేదు. యేసులో మొత్తం ఎన్ని విధానాలు కనగడేసరికి 2005 ఆగస్టు 19వ తారీఖు వరలక్ష్మి వ్రతం. ఆ రోజు నాకు బాప్టిజం కావాలని ఉపవాసం ఉండి నేను బాప్టిజం తీసుకున్నాను. హల్లెలూయా. ఇంట్లో మా అమ్మకి మా పెద్దనికి తెలియదు బాప్టిజం తీసుకున్న సంగతి. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ ఎందుకు వారిది అని చెప్పలేదు. ఆ రీతిగా నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాను. నేను చాలాసార్లు బాధ తట్టుకోలేక ఏడవడానికి, అంటే 6 సంవత్సరాలు అనారోగ్యము నాకు తప్ప ఇంకొకరు ఎవ్వరికి తెలియదు. ఏంటి అలా బ్రతకడం సాధ్యమేనా? అడవిలోకి వెళ్ళేవాడిని ఏడవడానికి, ఒంటరిగా ఉండడానికి ట్రై చేసేవాడిని ఏడవడానికి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎందుకంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు చేయడం మొదలెట్టిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉంటున్నారు. ఇప్పుడు పగల రాత్రి తెలియట్లేదు, జనాలు అలా తిరుగుతూనే ఉన్నారు. అలాగే మీరు ఆలోచన చేస్తే మాట, ఈ లోకంలో నాకు మనసారా ఏడవడానికి కూడా అవకాశం లేదు. బైబిల్లో మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి స్థలం లేదని రాయబడింది కదా. అలాగా నాకు ఏడవడానికి స్థలం దొరకలేదు. మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. నాకు కోరికలు ఏమీ లేవు, కానీ ఏడ్చే విషయంలో నాకున్న చిన్న కోరిక ఏంటంటే, చిన్న కోరిక కాదు, పెద్ద కోరికే. మా అమ్మ ఒడిలో పడుకుని ఏడవాలనే కోరిక. ఆ కోరిక కూడా తీరలేదు నాకు. మా అమ్మ ఒడిలో పడుకుని నా బాధ అంతా నేను మాట్లాడుకుని ఏడవాలని అనిపించేది. మా అమ్మ పనికి వెళ్ళేది, ఇంటికి వచ్చేది సాయంత్రం. గుండెల నిండా రకరకాల ఆలోచనలతో ఉండేవాడిని, గుండెల నిండా వేదన. అమ్మ రాగానే అమ్మ వాళ్ళు ఒకసేపు పడుకొని నేను ఎక్కిక్కిలు పడి ఏడ్చుకుంటే నా భారం తీరుతుంది అని అనుకునేవాడిని. అవును, అలా చేస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అడుగుతుంది కదా, మరి ఏం చెప్పాలి నేను? అమ్మ ఇంత ఇలా ఏడిస్తే అమ్మ భరిస్తుందా? భరించదు, మరి ఏం చేయను? అయితే అలా చేయకూడదు. ఇలా మాట. ఆ పక్క రూమ్లో మా అమ్మ ఉంటే ఈ రూమ్లో నేను ఆలోచించి
ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడాలా వద్దా వెళ్ళేవాడిని. ఏం మాట్లాడేవాడిని కాదు. అమ్మ ఏమన్నా కావాలనేది అమ్మ, ఏమన్నా తింటావా అనేది, ఏం లేదమ్మా అనేవాడిని. మళ్ళీ వచ్చేసేదాన్ని. అంటే ఆలోచన చేయండి, ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం అంటే కన్నతల్లితో కూడా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేదు నాకు. బ్రతికేస్తున్నాను, అలా ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కాలే. కనీసం అమ్మతో కూడా మాట్లాడడానికి అవకాశం లేకపోతే ఎందుకంటే జీవితం అంత భయంకరమైనటువంటి దుర్భరకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ పగలైతే ఒకలాగా రాత్రి అయితే ఒకలాగా. ఒకవేళ రాత్రులు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి ఆ చెప్పుడు తెలుస్తుందేమో, ఆ ఎకెక్కలు బెడ్ ఏడుస్తుంటే ఆ సౌండ్ వినపడుతుందేమో అని నా పళ్ళు గట్టిగా కలిసి పెట్టుకొని అలా ఏడుస్తుండేవాడిని మాట. బయటికి కంటిన్యూ రాకుండా త్వరగా లైట్ కట్టేయమనేవాడిని, ఇంట్లో గొడవ పెట్టేసేవాడిని. లైట్ వేయకండి అనేవాడిని, కోప్పడేవాడిని. ఎందుకంటే చీకట్లో ఒకసేపు దానికి అవకాశం ఉంటుందని అలా దొంగలాగా బ్రతికాను నేను. మొత్తానికి భోజనం లేదు, నిద్ర లేదు, నవ్వు లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. కానీ యేసయ్య నాకు దొరికిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో ఎంత శాంత దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సమాజాన్ని కానీ లోకానికి కానీ, డబ్బు లేని వారు డబ్బు ఉంటే చాలు అనుకుంటారు, ఆరోగ్యం లేని వారు ఆరోగ్యం ఉంటే చాలు అనుకుంటారు. ఏంటి, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా యేసయ్య ఈ లోకంలో ఉన్నటువంటి వారికి శాంతినిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆ శాంతి పొందుకున్నటువంటి వారు ఎలాంటి కఠినమైన స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సమాధానంగా ఉండగలుగుతారు అన్నమాట. నాకు దేవుడు దొరికాడండి, గొప్ప శాంతి కలిగింది. ఆశ్చర్యపోయాను. అంతవరకు యేసు ప్రభువును గూర్చి మా ఊరిలో, మా బంధువులలో, చుట్టాలు, తెలిసిన వారు చెప్పిన సంగతి ఏంటంటే, ఈయన మాల మాదిగలకు చెందినటువంటి దేవుడు అని చెప్తే అది ముద్రించబడింది అలాగా. ఓకే, ఈయన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెందినటువంటి దేవుడు, మన కులానికి చెందినవాడు కాడా అని ఒక అభిప్రాయంతో అలా ఉండేది. యేసయ్యను నేను రక్షకుడికి అంగీకరించినప్పుడు కూడా చర్చికి వెళ్ళేటువంటి విధానం ఏంటంటే, మనం బట్టల కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో నా బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళేవాడిని దొంగచాటుగా. అంటే ఎవరైనా చూస్తే బైబిల్ చేతిలో వీడు అందులోకి వెళ్ళిపోయాడని మాట్లాడతారు రకరకాలుగా అని చెప్పేసి వెళ్ళేవాడిని. అలాగా నేను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఎరగనని చెప్తారో తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఇప్పుడు యేసుప్రభువు ఏంటాడా, నేను మిమ్మల్ని ఎరుగును అంటాడట. ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు భయం వేసింది. దేవుడు ఏదైనా చెప్పాడంటే నేను మార్చుకుని దాని ప్రకారంగా నడవడానికి అలా నేను నేర్చుకుంటూ వచ్చాను. అప్పటి నుండి కవర్ పాడేసి ఏంటి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నాతో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాతో లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఇదే నా ఆస్తి, ఇదే నా ప్రపంచం. హల్లెలూయా. ఇది లేకుండా నేను బ్రతకలేను అన్నమాట. అలా దేవుడు కనెక్ట్ విత్ క్రైస్ట్, ఆ విధంగా దేవుడు కృప నాకు అనుగ్రహించాడు అన్నమాట. సో ఈ విధంగా మరి యేసు ప్రభువుని రక్షకుడిగా నేను అంగీకరించి బాప్టిజం తీసుకుని నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుని 2005 ఆగస్టు 19 ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటి అంటే, ఎన్నో మార్లు చనిపోదాం అనుకున్న నేను ఎందుకు చావలేదు ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అలా చనిపోయి ఉంటే నిత్య నరకాగ్ని గుండానికి నేను వెళ్ళేవాడిని. అలా నరకానికి నేను వెళ్ళడం నీకు ఇష్టం లేక నన్ను ఇలా కాపాడవు ప్రభువా. అయితే నా దేశంలో ఎంతమంది ప్రజలు ఇంత ఆచారంతో ఉన్నారు, వాళ్ళు తెలియక ఆ విధంలో ఉన్నారు ప్రభువా. అయితే వాళ్ళని ఎవరు కాపాడుతారు, వాళ్ళని ఎవరు రక్షిస్తారు? మీరు నాకు అవకాశం ఇస్తే నా దేశ ప్రజలకి ఇగో నీ ఉన్నావని నేను చెప్తాను ప్రభువా, సువార్త ప్రకటిస్తాను తండ్రి. కానీ నాకు మాట్లాడడం రాదు. మరి ఎలా మాట్లాడాలి వాళ్ళ ముందు? ఎలా ప్రశ్న అడిగితే నీ సమాధానం ఎలా చెప్పాలి నాకు రాదు. కానీ నువ్వు ఉన్నావని నేను చెప్పాలి, ఎలా చెప్పాలో నాకైతే రాదు. నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థన చేయడం వచ్చేది కాదు. ఏమి ప్రార్థన చేస్తారు, బైబిల్ ఏమో చిన్న చిన్న అక్షరాలు ఉండేవి. ఆ అక్షరాలు కనబడుతుంటే ఇంకా నాకు కళ్ళు ఇందాక పాడినట్లుగా దినదినము రక్తం పోతుండగా నా రక్తం ఆవిరైతున్న నా కళ్ళు చీకటి కాన రాకుండా చీకటి అయిపోతున్నాయి నా కళ్ళు, నాకు కనిపించట్లే. 10th క్లాస్లో అదే పరిస్థితి మాట. అందుకే నేను యేసుప్రభువు వారికి ఉపవాసం ఉన్నాను. నా వల్ల అవ్వట్లేదు, నాకు కళ్ళు కూడా కనిపించట్లేదు, రక్తం పోయి చీకటి అయిపోతున్నాయి. కాబట్టి ఆ మార్క్స్ కావాలని నేను మొదటగా దేవుడిని అడిగింది. అలా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడికి నేను ఈ యొక్క జీవితాన్ని అప్పగించుకుని స్వార్థ కొరకు అడిగినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు 21 సంవత్సరం వెళ్ళి నేను ప్రభువుని నమ్ముకుని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా మరి చెన్నై, ఒరిస్సా,
ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుడు ఇంతవరకు నన్ను వాడుకుంటూ వచ్చి మొత్తం అనేక ప్రాంతాల్లో 21 సంవత్సరాలుగా కొన్ని వేల మందిని ప్రభు దగ్గరకు నడిపించడానికి, కొన్ని వందల ప్రాంతాలను మరి స్వార్థ ద్వారా దేవుని ప్రజలకు వారి దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్, డోర్ టు డోర్ వెళ్ళి మాట్లాడి, పత్రికలు పంచి, వీధుల్లో స్వార్థ చేసి ఇప్పటికీ కూడా ఆపకుండా ఆ పని చేస్తూనే వచ్చాము. హల్లెలూయా. బ్రాహ్మణులకు గాని, పూజారులకు, పండితులకు, స్వామీజీలకు, ముస్లిమ్స్ వారికి, డాక్టర్లకు, ఏంటి మేము కాలేజీ చదువుతున్నటువంటి దినాల్లో స్కాలర్షిప్ కోసం బ్యాంకులు వెళ్తే వాళ్ళకి కూడా నేను దేవుని పుస్తకాలు ఇచ్చేవాడిని. మొత్తం అందరికీ కూడా నాకు కనిపించి నాతో మాట్లాడుతూ, నేను ఎవరితో మాట్లాడితే వారందరికీ యేసయ్యను రక్షకుడిని పరిచయం చేయాలని కంకణ కట్టుకుని మొత్తం అందరికీ స్వాట్ చేసేవాడిని. అయితే 1-2 పాయింట్లు రక్తం. ఈ విషయం తెలియదు. 10th అయిపోయింది, పాస్ అయ్యాను, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి. పక్కనే అందుబాటులో ఉన్నటువంటి కాలేజ్, అందులో జాయిన్ అయిపోయాను. ఇంటర్ అయిపోయింది, ఈ కంప్లైంట్ అలాగే ఉంది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇప్పుడు కాకినాడ ఆదిత్య కాలేజీలో BSc కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నాను. మా అమ్మ మమ్మల్ని చదివించుకోవడం కొరకు ఏం చేశారంటే నన్ను కాకినాడలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ పెట్టి ఎటుమూరులో హైదరాబాద్ పనికి వెళ్ళిపోయారు. షార్ట్లోకి వచ్చేస్తున్నాను. ఈ విధంగా ఈ దసరా సీజన్ వచ్చేసరికి హాలిడేస్ అయిన తర్వాత సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలన్నమాట కాలేజీలో. ఈలోగా నాకు అంటే 7th క్లాస్ నుండి డిగ్రీ వరకు 6 సంవత్సరాలు లోపల భయంకరంగా పెరిగిపోతుంది సైజు, రక్తం పోతుంది. 2 పాయింట్ల రక్తంతో నన్ను, ఫుడ్ లేదు, మెడిసిన్ లేదు, ఇంకా భయంకరమైన పరిస్థితి. వెళ్తే చివరికి చావు బ్రతుకులోకి వెళ్ళిపోయి మొత్తం హాస్పిటల్ అయ్యా. అలాగిన 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కంప్లైంట్తో వ్యక్తి బాధపడుతున్నాడని మొత్తం అందరికీ చర్చిలోను, ఏంటి ఊర్లోను, మా అమ్మ హైదరాబాద్లోను అమ్మ కూడా చెప్పారు ఫోన్ చేసి. అమ్మ చాలా ఏడుస్తూ వచ్చింది ఇక్కడికి నన్ను చూశారు. నేను ఒక సక్సెస్ఫుల్ కొడుకుగా మా అమ్మని ఎదుర్కోవాలని ఆశపడతాను అనమాట. అటువంటిది ఇప్పుడు మా అమ్మకు నా ముఖాన్ని చూపించలేకపోతున్నాను. మా అమ్మకి చెప్పొద్దని బ్రతిమాలని అందరినీ కూడా, అమ్మకి చెప్పొద్దు, నేను చదువుకుంటున్నానని చెప్పండి, నాకు ఇలా అయ్యిందని చెప్పేసి అస్సలు చెప్పొద్దని చెప్తే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తే అమ్మ గుండె పగిలేలా ఏడుస్తూ వచ్చేసారు హైదరాబాద్ నుండి. అలాగన ఇప్పుడు నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఈ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు సువార్తకు ప్రకటించే అవకాశం లేదు. డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యింది. ఇన్ని సంవత్సరాలు అనారోగ్యంతో ఎలా తట్టుకున్నాం, ఎలా భరించి, ఎంతకాలం మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, పథ్యం చేయించేవాళ్ళు, రక్తం ఎక్కించేవాళ్ళు, నీ చుట్టూ మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒంటరిగా ఇన్ని సంవత్సరాలు ఎలా నువ్వు పడ్డావని అమ్మ, అన్నయ్య, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఏడుస్తున్నారు గుండె పగిలేలాగా. మోగోన్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏంటి. చివరికి ఇంకా అమ్మ వేరే పరిస్థితి ఏమి లేదు, ఇంత కంప్లైంట్తో ఉన్నాడు, కానీ ఎలాగైనా బ్రతికించుకోవాలి, చాలా డబ్బు అవసరం అని నేను మా ఇంకొక అన్నయ్యను కూడా తీసుకొని, పెద్ద అన్నయ్యను కూడా తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయి నన్ను చుట్టాలను పెట్టారు. ఒకనొక సమయంలో మా చిన్నన్ని ఒక చోట, మా పెద్దన్ని ఒక చోట, మా చెల్లి ఏమో BSc నర్సింగ్ కోసం కాకినాడ అచ్చంపేట దగ్గర మా చెల్లికి జాయింది. నేనేమో డిగ్రీ పర్పస్లో ఒకరింటికాడ, మా పెద్దన్ని ఒక చోట, మా చిన్నన్ని ఒక చోట, మా అమ్మ ఒక చోట. మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ చెదిరిపోయామాట. నేనేమో అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక ఎప్పుడు కూడా. అటువంటిది ఎవరూ నా కళ్ళ ముందు లేని నిస్సహాయ స్థితి. చివరికి నా అనారోగ్య కారణంగా మళ్ళీ అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పులు తీర్చుకోవాలి, చాలా సమస్యలతో నలిగిపోతున్నమాట. ఈ విధంగా నేను ఏం చేశాను తెలుసా, ఇంకా ఇప్పుడు నేను ఏమీ చేయలేను, మొత్తం అంతా మళ్ళీ లైఫ్ మొదటికి వెళ్ళిపోయింది, నేను చనిపోవాలి ఇప్పుడు అని 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. చనిపోవడానికి, ఉపవాసానికి చనిపోవడానికి కారణం ఏంటంటే, అంటే చనిపోయే ముందు ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే మనలో అవన్నీ కూడా తీసుకోవాలి, లేకపోతే అలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని. అంటే చనిపోతే నరకానికి వెళ్తాం అనుకోవట్లేదు, నేను పరిశుద్ధంగా చనిపోతాం కదా, ఉపవాసం ఉండి అనుకుంటున్నాను, పిచ్చోడిని. ఆ విధంగా 3 రోజులు ఉపవాసం ఉండి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా మా ఆత్మీయ తండ్రి రంజిత్ తోఫీ గారి మీటింగ్స్ కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో January 2nd వీక్లో జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళమని దేవుడు నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి, తాళరేవు నుండి ఆ ఊరికి వెళ్ళాలి మాట, కాకినాడ రావాలి. కానీ నేను అప్పటికే పేషెంట్ మాట, చాలా బలహీనంగా ఉంటుంది. మిషన్ నా కడుపులోకి పెట్టేవారు అన్నమాట. సెకండ్ ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఒక ప్రేగు తీసేసారు, మిషన్ లోపల పెట్టి కొంచెం ఏదో అప్పటికప్పుడు ఉపశమనం కలిగేలాగా ఏదో చేసేవారు, తాత్కాలికమైన ట్రీట్మెంట్ అన్నమాట. ఆ విధంగా మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మీటింగ్కి వెళ్ళాలని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పగల కూడానికి వస్తే ఆనంద భారతి గ్రౌండ్లో ఒక బుక్ స్టాల్ ఉంది, సభ జరుగుతుంది, పాటలు పాడుతున్నారు. ప్రభు ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళాను, అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను ప్రభు అంటే ఒక పుస్తకం చూపించాడు. ఈ పుస్తకాన్ని, బుక్ స్టాల్ ఇలా పుస్తకాలు ఎలా ఉంటాయి కదా, ఇలా ఉన్నాయి. అలా చూస్తున్నప్పుడు
ఏంటి దేవుడు మొత్తానికి నా చూపంతా ఈ పుస్తకం మీద పడింది. ఇది ఎంత అని అడిగాను వాళ్ళని. 10 రూపాయలు చెప్పారు ఆ రోజుల్లో. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. పర్లేదు కదా అయితేనే 10 రూపాయలు పెట్టుకుని ఈ పుస్తకం తీసుకుని అక్కడే 10 నిమిషాల్లో చదివాను. 10 నిమిషాల్లో ఈ పుస్తకం చదివాను. ఏమని మాట్లాడుతుందంటే పుస్తకం నాతో, నీ కాలానికి ముందు నీవు ఎలా చనిపోతావు అని ఉంది. ఈరోజు భూమి మీద చనిపోతున్న వాళ్ళందరి పట్ల దేవుని చిత్తం అనుకుంటున్నారు. కాదు కాదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఒకటి ఉంది. దావీదు భక్తుడు 139వ కీర్తనలో చెప్పాడు, 16-17 వచనంలో చెప్పాడు. చూడదులే కానీ అవసరం పెట్టి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫెయిల్ అయ్యామని, అవమానం కలిగిందని, అనుకున్నది జరగలేదని చాలా మంది రకరకాలుగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు కదా. అవన్నీ కూడా దేవుని చిత్తం కాదు. కాలానికి ముందే చనిపోతున్నారు. హిజ్కియా సాక్ష్యం కూడా దైవజనుల్లో రాశారు. హిజ్కియా చనిపోతామని దేవుడు చెప్పాడు కదా. తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికించాడు? 15 సంవత్సరాలు. ఎలా బ్రతికించాడు దేవుడు? ప్రభువా నన్ను బ్రతికించు, నేను ఎట్లు నీ కృపలో నేను బ్రతికాను, సత్యంతో యథార్థంగా ఎలా బ్రతికాను అని 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం నుండి హిజ్కియా భక్తుడు ప్రార్థన చేశాడు. దేవుడు బ్రతికించాడు. అంటే హిజ్కియా ఆయుష్ అయిపోయిన తర్వాత దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు. మొత్తానికి సాక్ష్యము ఇవన్నీ కూడా ఇందులో ఉంటే అప్పుడు బైబుల్ నన్ను పట్టుకున్నది ఏంటి అంటే 34వ కీర్తన 12, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నుందుచ్చు అనేక దినములని దావీదు కీర్తనలో ఉంది. అప్పుడు అక్కడే తీర్మానం చేసుకున్నాను ఆ సభలో, ప్రభువా నన్ను మన్నించండి, ఇలా చనిపోయినా ఆత్మహత్య చేసుకుని చనిపోతే నరకానికి వెళ్తానికి తెలియని పిచ్చోడిని నేను ఇప్పుడు అలా చావను. నా ప్రాణాన్ని నువ్వంతటి నువ్వు తీసుకుంటే తప్ప ఈ ప్రాణాన్ని నేను ఎప్పుడు తీసుకోను ప్రభువా, నన్ను క్షమించేదు. ఇవన్నీ దూరం అయిపోయినాయి. అంటే చదువు దూరం అయిపోయింది, స్వార్థ ప్రకటించలేని, ఇప్పుడు మళ్ళీ నేను మొదటికి నార్మల్గా ఉండిపోతానని బాధపడ్డాను. ఏది దూరమైనా పర్లేదు, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా అని మళ్ళా 2వసారి ప్రభు శరణంలో తీర్మానం చేసుకుని ప్రభుకి అప్పగించుకున్నాను. ఈలోగానే ప్రభు అనేక దర్శనాలు, కళలు, స్వప్నాలు, ఇతర వచ్చేవారు. కొంతమంది స్త్రీలు నా దగ్గరికి వచ్చి, దేవుడు నిన్ను సేవ కొరకు వాడుకోబోతున్నాడు, నీ చుట్టూ ఒక అగ్ని ప్రవహిస్తూ ఉంది, ఇలాగా నేను నార్మల్గా ఉన్నప్పుడు చెప్పేవారు అందరూ. అవన్నీ మనసులో దృష్టి పెట్టుకున్నాను. కానీ నేనేమంటే సేవకు నేను రాను, నాకు రాదు ఏమీ, స్వార్థ చేస్తాను, పత్రికలు పంచుతాను, ఇలా ఉంటానని నేను అనుకున్నాను అనమాట. కానీ దేవుడు మాత్రం అలా చేయలేదు. ఆ విధంగా మొత్తానికి జరుగుతుంది. ఏంటి ప్రభు నన్ను దర్శించాడు. ఈ దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు పురోహితులు కూడా హిందుత్వంలో కూడా దీర్ఘ సుమంగళి భవ, కొత్తగా పెళ్ళైతే పిల్లలకేమో పుట్టినరోజు జరిగితే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. మరి అలాగ అన్నా కానీ జరుగుతుందా? ఎవరొకరు ఏదో రోజు ఏదోలా చనిపోతారు. అంటే దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు మానవుని చేసినప్పటికీ మరి అర్ధాయుష్మంతుడిగా ఎందుకు మానవ జీవితం ముగించబడుతుందో ఈ పుస్తకాన్ని మీరు చదివితే మీరు చాలా నిగూఢమైనటువంటి సత్యాలు, సంగతులు, బైబిల్లో దేవుడు రాయించిన విషయాలు అర్థమవుతాయి. దైవజనుడికి నేను ఇస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే తర్వాత చెప్తే నేను తీసుకుని వస్తాను. మీరేం డబ్బులు ఇవ్వద్దు నాకు. హల్లెలూయా. ఈ గిఫ్ట్స్ కోసం మా అమ్మ నాకు ఇచ్చిన మెడిసిన్స్ డబ్బులు పెట్టుకుని మెడిసిన్ వాడడం మానేసి ఈ బుక్స్ కొనుక్కుని ఉపవాసం ఉండి నా చేతులు పాడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రవ్వా ఈ చాలా, ఎందుకంటే బైబుల్లో ఉన్న సంగతులే కానీ బుక్స్ లో కొంత క్లియర్ గా భక్తుల ద్వారా దేవుడు వ్రాయించాడు. అంటే మన ఇంటికి ఇంత తాళం కప్పేస్తాం. ఇల్లు పెద్దది ఉంటుంది, తాళం ఏమో చిన్నది ఉంటుంది. కానీ తాళంచే ఇంకా చిన్నది ఉంటుంది. అంటే ఆ చిన్న తాళంచే పెద్ద ఇంట్లోకి వెళ్ళే దారి ఎలాగో అలాగే ఈ ప్రపంచంలో అన్ని గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా ఉన్నతమైన గ్రంథము బైబిల్ ఒకటే. దీనికి మించింది ఏది ఎక్కడ లేదు, ఉండదు కూడా. అయితే ఇది మహా ఉన్నతమైనటువంటి గ్రంథం. ఇది నాకు అర్థం అవట్లేదని ఎంతో మంది వదిలేస్తున్నారు, చదవడం మానేస్తున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే పురాతన నుండి ఇప్పటి వరకు ఎంతో మంది భక్తులను అభిషేకించి బైబిల్లో కొన్ని మరుగైన సంగతులను స్పష్టంగా మనలాంటి వారికి అర్థం కావడానికి క్లియర్ గా వ్రాయించాడు అన్నమాట. నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలే, హల్లెలూయా. కానీ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా నేను లేఖనాలను వివరించి చెప్తాను ఈరోజు, హల్లెలూయా. అంటే అదే అంటున్నాను, దేవుడిచ్చినటువంటి కృప ప్రత్యక్షతలు వేరు మాట. సో సాక్ష్యాన్ని ముగింపు తీసుకెళ్లి వాక్యం మొదలెడతాను. ఆ రీతిగా మరి ప్రభువు ఏంటి నన్ను దర్శించినప్పుడు ఆ బుక్ ద్వారా ప్రభుకి నా జీవితాన్ని అప్పగించుకుని నేను మొదలు పెట్టాను. మళ్ళా 2008 డిగ్రీ కంటిన్యూ చేశాను. పైడా కాలేజీలో కంటిన్యూ చేశాను. అప్పటికి అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. నేనేమి ఇంకా చదవాలి, జాబ్ చేయాలి. ఆ డాక్టర్ది మిస్ అయిపోయింది మధ్యలో.
మధ్యలో ఇంకొకటి, సమాజంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు చూసి నక్సలైట్ అవి కొంతమందిని చంపేద్దాం అనుకున్నాను. ఎవరైతే ఊర్లో రౌడీలుగా ఉంటారో వాళ్ళని చంపేసి నేను చచ్చిపోదామని ఫిక్స్ అయ్యి అది కూడా ఉన్నది. నేను ఎప్పటికైనా సరే అన్యాయము అక్రమాలు సహించను అన్నమాట. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. నేను నక్సలైట్ కొంతమందిని చంపేద్దాం, మరి మన ఒంట్లో ఓపికలేదు కదా, ఫైట్ చేయలేం కదా మనం. అందుకని తుపాకీలు బాంబుల ద్వారా ఈజీగా చంపేద్దామని అడవులు అన్నల దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. అన్నలు ఎలా దొరుకుతారని చెప్పి ఈలోగా నా జీవితాన్ని ప్రభు దర్శించడం మొత్తానికి. ఎందుకంటే ఆయన ప్రణాళికలు ఉన్నప్పుడు నన్ను నచ్చిన త్రోవలోకి వెళ్ళనివాడు యేసయ్య కదా, తన త్రోవలోనికి నడిపించుకుంటాడు. అలాగా నడిపించాడు. బిఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేద్దాం, మాస్టర్ ఆఫ్ సైన్స్. అలా కొంతమంది ఒక దేశానికి ఉన్నతమైనటువంటి స్టూడెంట్స్, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు తయారు చేసి వదులుదాం ఈ సమాజంలో అనేక వాళ్ళకి అల్లగన్నాను. దానికి బిఎస్సీ కూడా ఫైనల్ ఇయర్కి అది ఫస్ట్ టైం నాకు చదువులో స్టడీస్లో మొదటి ఫెయిలియర్ డిగ్రీ మాట. నాకు ఫెయిలియర్ లేదు నా స్టడీస్లో, నేను అంత బాగా చదువుతాను. మొదటిసారి నాకు ఫెయిలియర్ డిగ్రీలో వచ్చింది. అక్కడ ఆగిపోయింది బండి. ప్రభువాన్ని అడుగుతున్నాను ఆయన ఏమో మౌనంగా ఉన్నాడు, మాట్లాడలే. నేను చెప్తున్నాను, ప్రభు మరి నా టైం వేస్ట్ అయిపోతుంది కదా, నువ్వు రిప్లై ఇస్తే నేను తర్వాత ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను, మరి నన్ను ఏం చేయమంటావు? సోమరిగా నేను అలా ఉంటే నీకు ఇష్టమా? కాదు కదా, మరి నేను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కట్ అయ్యి నేను రాసి తర్వాత ఎంఎస్సీకి వెళ్ళాలా నేను, లేకపోతే ఏం చేయాలి చెప్పంటే తర్వాత ప్రభు చెప్పాడు, మరి బాబు నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు అనుకున్నాను, చాలు ఇంతవరకు చదువుకుంది చాలని దేవుడు చెప్పాడు. హైదరాబాద్కి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను 2011లో. వెళ్ళి మొత్తం మీద జాబ్ చేసి అమ్మ వాళ్ళకి కొంచెం వాళ్ళకి భారంగా ఉండకూడదు, చాలా అప్పుల సంస్థ ఉన్నారు నా వల్ల అని నేను హైదరాబాద్లో నా కిడ్నీ కొంత డబ్బులకి అమ్మి కొంత అప్పు తీర్దామని చాలా ప్రయత్నం చేశాను. మాకున్న అప్పులు, నా వల్ల అయిపోయిన అప్పులు తీర్చాలని. కనీసం నేను ఏదైనా జాబ్ చేద్దామని నా ఫింగర్ సపోర్ట్ చేయట్లేదు. బెంగళూరు, ముంబై, లక్నో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెక్ బుక్స్ ఉంటాయి కదా బ్యాంక్లో, అవి ప్రింట్ అవుట్ చేసేవాడిని నేను హైదరాబాద్లో. కనీసం టైప్ చేయడానికి కూడా ఫింగర్ సపోర్ట్ చేసేది కాదు. నా దుమ్ములు నాకు నొచ్చుకుంటున్నాయి, బాగా చాలా పెయిన్ వస్తుంది. నేను పడుకుంటున్నప్పుడు కూడా నా ఎముకలు నాకు గుచ్చుకుంటున్నాయి మాట. అంత అల్పమైనటువంటి శరీరం, ఏమీ లేదు, స్కిన్ అలా పొదిగిందంటే శరీరం మీద. అంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే చాలా కఠినంగా కొంతకాలం చాలా కష్టపడి మొత్తానికి ఏదో అలా పార్ట్ టైం లాగా కనీసం నా మెడిసిన్స్ కైనా ఉంటాయి అని ఇలా మాట్లాడుతూ 1 నెలకి 2 నెలలకి రక్తం ఎక్కించేవారు. మళ్ళీ నాకు ఫ్రూట్స్ పథ్యం అన్నీ చేసేవారు. ఒక్క పాయింట్ పెరిగేది కాదండి. ఎంత ఏది చేసినా కానీ ఒక్క పాయింట్ బ్లడ్ పెరిగేది కాదు. బాధ అనిపించేది, చాలా వేదన అనిపించేది. పెరగలేనప్పుడు ఎందుకు నాకు ఇది, మీరందరూ నార్మల్ భోజనం చేసి నాకు మంచి భోజనం పెడుతున్నారు అని చెప్పేసి నేను ఇంకా మొండోడిని అయిపోయా. మొత్తానికి మీరు ఏం తింటే అది పెట్టండి, నాకు స్పెషల్గా పెట్టవద్దు. ఎందుకు నాకు పోయేవాడిని ఎందుకు పెట్టడం? నాకు ఏమైనా రక్తం పెరుగుతుందా? వద్దు, అసలు మందులు వద్దన్న మా అమ్మ వినేది కాదు. అలాగ మెడిసిన్ వాడేవాడిని, డైజెషన్ అయ్యేది కాదు, వామిటింగ్స్ అయిపోయి మోషన్స్ అయిపోయింది. చివరికి హైదరాబాద్లో మా ఆత్మీయ తండ్రి కూకట్పల్లిలో ఉన్నప్పుడు అక్కడికి ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడిని. దేవుడు దర్శించేవాడు. మోకాళ్ళ ప్రార్థన మానేవాడిని కాదు. రోజుకి 6 గంటలు ప్రార్థన చేసుకునేవాడిని అండి. ఆయన మోకాళ్ళు వేస్తే 6 గంటలు అయిపోయేది. బైబిల్ 100 అధ్యాయాలు చదివేవాడిని. అలాగా ఇప్పటికి 21 సారి బైబిల్ చదివాను నేను. హాస్పిటల్లో రక్తం ఎక్కించేవారు, 8 గంటలు పెట్టేది ప్యాకెట్. ఇక్కడ ఎవరికైనా మెడికల్ కోసం తెలిస్తే నార్మల్గా 3.5 గంటలు ఎక్కుతుంది ఒక రక్త ప్యాకెట్. మనకి ఎక్కువ 3.5 గంటలు అంటే నాకు 8 అవర్స్ పెట్టేది మాట. చాలా పెయిన్ వచ్చేసేది. అది ఒక్కొక్క డ్రాప్ వెళ్తూ ఆ నరాలు తప్పిపోతే ఆ సూది తీసి మళ్ళీ ఇంకో చోటు పెట్టి ఇలా 2 చేతులకి 2 కాళ్ళకి మొత్తం ఎక్కడ పడితే ఒళ్ళంతా సూదిని. హాస్పిటల్లో నరకం అనిపించాను. అమ్మ వద్దమ్మా అంటే నువ్వు ఎక్కించుకోవాలని మా అమ్మ అనేది. మా అమ్మ కోసం అలాగా మెడిసిన్స్ వాడొచ్చేది. ఏసయ్యా ఇది తప్పించేసయ్యా నాకు అనేవాడిని. అలా హాస్పిటల్లో రక్తం ఎక్కడానికి బాధపడుతుంటే పక్కన ఉన్న వాళ్ళకి స్వార్థ చెప్పేవాడిని. అలా తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది రక్షణలో కూడా వచ్చారు హాస్పిటల్లో. అలా మొత్తానికి దేవుడు నన్ను దర్శించి మాట్లాడి క్లియర్గా అనేక స్థలాల్లో, కాకినాడలో ఒకసారి, తాళరేవు ఒకసారి, హైదరాబాద్ ఒకసారి, జోసఫ్ అని నా పేరుని దేవుడు పెట్టి మాట్లాడి ఇలా మీటింగ్ జరుగుతున్న సమయంలో నేను నీకు త్వరలో ఆరోగ్యం ఇవ్వబోతున్నాను, నా సేవ కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు చావు, నువ్వు బ్రతుకుతావు, అనేక కార్యాలు నేను చేపిస్తానని ప్రభు అనేక స్థలాల్లో ఒక్కొక్కరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను సేవ చేయనా అని, నేను సేవ చేయను, స్వార్థ చేస్తాను అంటున్నాను. చివరికి ఎట్టకేళ్ళకు ఇంకా ప్రభు నన్ను దర్శిస్తే ఇంకా హైదరాబాద్ వదిలేసి నేను 2011లోనే పరిచర్య బంజారీల్స్ రోడ్ నెంబర్ 11 గౌరీ శంకరి కాలనీలో హైదరాబాద్లో ప్రారంభించాను. ప్రతిరోజు వాక్యం చెప్పేవాడిని. ఉదయం డ్యూటీస్కి వెళ్ళిపోతే నైట్కి వచ్చేవాళ్ళు జనాలు, ఇంచుమించు ఒక 30 మంది వచ్చేవారు. ప్రతిరోజు చెప్పేవాడిని. అలా దేవుడు నన్ను దర్శించినప్పుడు 2014లో హైదరాబాద్ నుండి నేను ఈ ప్రాంతానికి వచ్చేసాను.
వచ్చిన తర్వాత 2015లో ప్రభు చెప్పిన మాట ప్రకారంగా కంప్లీట్ గా ఫుల్ టైం మినిస్ట్రీ, ఏ ఉద్యోగం కానీ వ్యాపారం ఏమి చేయకుండా నువ్వు కంప్లీట్ గా నా సేవ చేయాలి, అందుకొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇంకా ఏదే కార్యక్రమం నువ్వు పెట్టుకోద్దని ప్రభు మాట్లాడితే ఆయన మాటకు లోబడి 2015 మే 8వ తారీఖున నేను అభిషేకం తీసుకుని నేను యానం ప్రాంతంలో ఒక రూమ్ తీసుకుని రెంట్కి నేను ఒక్కడనే 2 జతల బట్టలు ఉంటే వెళ్ళిపోయి అక్కడ పరిచర్యను ప్రారంభించాను. ఈ విధంగా కొంతకాలానికి మా అమ్మ నా దగ్గరికి ఎలాగైతే పరిచర్య దగ్గరకు వచ్చేసారు. చివరికి 2019కి వచ్చేసరికి ముగింపులో ఉన్నాం మనం. 2019 వచ్చేసరికి ఏమైందంటే మా అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చేస్తే ఫైనల్గా డిసెంబర్ దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ గొంతు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పారు. చాలా టైం అయిపోయింది ఆల్రెడీ, మీరు చాలా లేట్ అయిపోయింది మీరు చూసుకోవడం, ఎన్నో రోజులు కూడా ఉండరని చెప్పారు డాక్టర్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు నా ఒంట్లో 1 పాయింట్ రక్తం ఉందండి. ఇక్కడ అచ్చంపేట జంక్షన్లో ఈ బ్రిడ్జ్ డౌన్లో ఇప్పుడు ఏ హాస్పిటల్ అది ఉంది, అప్పుడు హోప్ దాని పేరు అమ్మ మెడికవర్, ఇప్పుడు పేరు మార్చారు కదా, వేరే వాళ్ళు తీసుకున్నారు, హోప్ హాస్పిటల్. అక్కడ అమ్మను అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్పారు, ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు మాట 2019 డిసెంబర్ 9, బాబు 4 రోజులు కూడా బ్రతకదు అని చెప్పారు. ఈ ఒక్కసారి గుండె ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నాకున్న ఒకే ఆధారం, నాకు ఏది అనిపించినా అప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఉపవాసాలు నా అంతా నేను ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర కొంచెం బయటకు వెళ్ళడం మానేసి ప్రభు సన్నిధిలో గడుపుతాను. అలా 50 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. ప్రభు నన్ను దర్శించినప్పుడు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, యేసయ్య నాకు అమ్మ కావాలి, లేకపోతే నేను నీ సేవ చేయలేను అని చెప్పేసి నేను ఏడుస్తూ అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే చివరికి పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఒక వీడియో చూపెట్టి ముందుకు తీసుకెళ్ళి ముగింపు చేస్తాను. వాక్యంలోకి వెళ్దాం. జాషువా నీ దగ్గర ఉందా వీడియో? అది అవన్నీ ఆ ఫోన్లోనే ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి, మన సాక్ష్యాన్ని క్లోజ్ చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి. కనిపిస్తుంది అందరికి? ధ్యానంలో సేవ చేస్తున్న దైవ సేవకులు, అలాగే సంపూర్ణ సువార్త సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు జోసెఫ్ గారికి చాలా సీరియస్ గా ఉంది ఆరోగ్య పరిస్థితి. బాగుంది, శరీరంలో కనీసం 1.2 బ్లడ్ కూడా లేదు, 0.5 బ్లడ్ ఉందని చెప్తున్నారు. దయచేసి మీరందరూ భాగంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నేను తినడానికి కానీ తాగడానికి కానీ శరీరం సహకరించడం లేదు. దయచేసి ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మా అమ్మ కోసం 50 రోజులు ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ పరిస్థితి మాట. 1 పాయింట్ రక్తంతో 50 రోజులు ఉపవాసం ఉండి అమ్మ కావాలి, అమ్మేమో ఇక్కడ హాస్పిటల్లో, నేనేమి ఇంటికాడ ఒక్కడిని అలా నీళ్లు తాగుతూ అమ్మను చూడడానికి బయటికి వెళ్ళి అమ్మ దగ్గరికి హాస్పిటల్కి రావడానికి ఒక రోజు చాలా ట్రై చేశాను అమ్మను చూడడానికి. అక్కడ నుండి కాకినాడ అక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చేసరికి నేను జార్లో చనిపోతానేమో అనుకున్నాను, అంత కఠినంగా అయిపోయింది పరిస్థితి. చివరికి ట్రీట్మెంట్ అయ్యింది, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి పంపించారు. ఈలోగా ఒక రూమ్లో నేను, మరొక రూమ్లో అమ్మ, ఇద్దరు ఎవరు ముందు చనిపోతారో తెలియని పరిస్థితి. నాకు అమ్మ కావాలి, అమ్మకి నేను కావాలి, మా ఇద్దరిని ఒకరికొకరికి కలుసుకునేవాట్లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా నన్ను హాస్పిటల్ కంటే అది వద్దు, నన్ను బ్రతికించే రూపాయి ఏదో అమ్మకు పెడితే అమ్మ బ్రతుకుతుందని నేను మొండిగా అలాగ ఉండిపోయాను. చివరికి ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది బాగా, ఫేస్బుక్లో కూడా అది పెట్టారు. సో మొత్తానికి అనేక సంఘాలు, మా సంఘము రాత్రి పగల మనుషుల చుట్టూ కాపురు ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చేవారు. ఆ కరోనా టైం వచ్చేసరికి దేవుడు నన్ను
సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేశాడు. హల్లెలూయా. మొత్తానికి దేవుడు అద్భుతం చేసిన పట్ల నాకు స్వస్థతనిచ్చాడు. నేను చాలా ఆరోగ్యవంతుని అయ్యాను. మా అమ్మను చూశాను, నేను ఇలా బ్రతికాను కదా, మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ నన్ను చూసి నా తల మీద ఇలా చేసి 30 సంవత్సరాలు మాటలు రావట్లేదు ఆమెకి. 30 సంవత్సరాలు ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి దేవుడు నా మొర విన్నాడు. మా అమ్మ రక్షణ పొందాలని 8 సంవత్సరాలు కన్నీరు కార్చాను, ఉపవాసం ఉండే నేను. అంత ఉపవాసాలే నా జీవితంలో. ఉపవాసాలు లేకుండా 21 సంవత్సరాలుగా నా జీవితంలో నేను ఏది మొదలు పెట్టలేదు ఇప్పుడు వరకు. మొత్తం అన్ని నా పెళ్లితో సహా అన్ని ఉపవాసాలతోనే మొదలుపెట్టాను, మొత్తం అన్ని కూడా. అలా మరి మా అమ్మ చెయ్యి నెత్తి మీద వేసి 30 ఏళ్ళు ఎదురు చూశాను ఈ రోజు కోసం. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉండాలి, వివాహం చేసుకోవాలి, నువ్వు చక్కగా బాగుండాలి, దేవుడు ఉన్నాడు నీకు తోడుగా, నా కోసం బాధపడకని. మొత్తానికి మా అమ్మ 2005 ఆగస్టు 5వ తారీఖున అమ్మ ఒడిలో నేను పడుకుందాం అనుకున్నాను. మా అమ్మే తన తల నా ఒళ్ళో పెట్టుకుని కన్ను మూస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే 30 సంవత్సరాల తర్వాత నాకు ఆరోగ్యం వచ్చిందని, ఈ వచ్చిన ఆరోగ్యంతో నేను అందరికీ కనబడాలా? 30 ఏళ్ళు నాకు ఆరోగ్యం రావాలని ఎదురు చూసిన నా తల్లిని పోగొట్టుకున్నందుకు నేను లోకానికి మరుగైపోవాలా? ఇప్పుడు చెప్పండి, దేవుడు స్వస్థత ఇచ్చాడని అందరికీ కనబడి చెప్పాలా? అమ్మను పోగొట్టుకున్నానని ఎవరితో మాట్లాడకుండా మౌనం అయిపోవాలా? మళ్ళీ ఏం కావాలో? మళ్ళీ జీవితం వెనక్కి వెళ్ళిపోయింది. అర్థం కావట్లేదు అసలు నాకు. ఏడ్చి ఏడ్చి నాన్నను పోగొట్టుకుంది, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది, అమ్మను పోగొట్టుకుంది. ఇంట్లో ఒప్పులేదు అసలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రకరకాల ఆలోచనలు, ఒక పక్క దుష్టుడు శోధన, చచ్చిపో చచ్చిపో, నీ దేవుడు నీకు అన్యాయం చేశాడు మొదలెట్టాడు. అలా 10 రోజులు. 5వ తారీఖున అమ్మ మరణిస్తే ఆగస్టు 31వ తారీఖు రాత్రి భయంకరంగా సాతాను శోధిస్తూ ఇంకా నన్ను డిప్రెషన్ తీసుకెళ్తే, యేసయ్య నా వల్ల కాదు, నేను సేవ చేయలేను, ఇక్కడ నన్ను తీసుకెళ్ళిపో, చాలు ఇంతవరకు, 1-2 పాయింట్ల రక్తంతో చేయగలిగింది ఏదో చేశాను, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటే, ఆ రాత్రి ప్రభు మాట్లాడాడు, 1-2 పాయింట్ల రక్తంతో నేను అన్ని కార్యాలు చెప్పించాను నీతో, ఇప్పుడు ఆరోగ్యం నేను నీకు ఇస్తే చచ్చిపోతావా? లే, నేనున్నాను కదా, అనేకమైన పనులు చేయాలి నువ్వు, నేను ఎందుకు బ్రతికించుకున్నాను అది ఇప్పుడే నేను ఆరంభిస్తాను, మీ అమ్మ నా దగ్గరే ఉంది కదా, లే, నేను నీకు తోడుగానే ఉన్నా, నేను వదలలేదని ప్రభు నన్ను ధైర్యపరిచి మాట్లాడి బలపరిచి, అప్పుడు ఆ రాత్రి నీ ఉన్నావనేగా నేను అనేటువంటి ఒక పాట రాశాను. అప్పటి నుంచి వరకు ఇంచుమించు 95 పాటలు రాశాను. నాకు పాటలే పాడడం రాదు అసలు, కానీ నేను 95 పాటలు రావడానికి 4 సంవత్సరాలు దేవుడు చూపించాడు. ఆ విధంగా అమ్మ అయితే మరి యేసయ్య దగ్గరే ఉంది కదా. ఎంతో మంది తల్లులు రకరకాలుగా నలిపోతున్నారు ఈరోజు భూమి మీద. కాబట్టి యేసయ్య నాకు ఇచ్చాడు ఈ జీవితం, మీరు ఆయన కొరకు ఖర్చు చేయాలని నా కన్నీళ్ళు నేను తెలుసుకొని మళ్ళా దేవుని పనిని మొదలుపెట్టాను. ఇంకా మా అన్నయ్య, మా సంఘము ఇప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మరలా ఏమైపోతాడో తనకి త్వరగా వివాహం చేస్తే కొంచెం ఆ బాధ నుంచి బయటకు వస్తాడని అన్ని ప్రయత్నం చేశారు. నేను వివాహ విషయంలో ఏసన్న గారి లాగైనా ఉండిపోతాను, లేకపోతే చేసుకుంటే అమ్మాయిది ఏ క్యాస్టో, అమ్మాయి ఆస్తి అంతస్తు పేరు ఏమీ నాకు అవసరం లే, నాకు ఇలాగ ఏసై అంటే పిచ్చి ప్రేమ ఉండాలి, ఏసై కొరకు చావడానికి రెడీగా ఉండాలి. ఈరోజు పాస్టర్స్ అంటే చాలా మంది ఏమనుకున్నారు, వీళ్ళు బోల్డ్ ఎన్నో వస్తాయండి. ఏ వస్తాయట? పాస్టర్స్కే బోల్డ్ ఎన్నో వస్తాయట. పాస్టర్లు బోల్డ్ అంతా ఏడుస్తారో సంగతి తెలియదు చాలా మందికి. బోల్డ్ వస్తాయి అనుకుంటారు అన్నమాట. ఏంటి దెబ్బలు, అవమానాలు, నిందలు, బాధలు, ఎంతో మంది కొరకు కన్నీరు కార్చడం 1-2 కాదండి. చాలా మంది అనుకున్నారు. అందుకే నన్ను చేసుకునే అమ్మాయి నా కొరకు చావడానికైనా సిద్ధపడి తెగించే అమ్మాయి వస్తే నేను చేసుకుంటాను, నాకు ఆస్తి అంతస్తు ఏమొద్దని. చాలా మంది సేవకులు మంచిగా పెళ్ళంతా మేము చేస్తాం, మా సంఘాలు మీకు అప్పగిస్తాం, వచ్చాయని బోల్డ్ ఆఫర్ ఇచ్చాడు. నేను ఒక చేసుకునే అమ్మాయికి ఒక లైఫ్ ఇవ్వాలి, యేసయ్య నాకు లైఫ్ ఇచ్చాడు, నేను అలాగ ఒక బీద స్థితిలో నా అమ్మాయిని చేసుకోవాలి, రూపాయి కట్నం లేకుండా చేసుకోవాలని ఒక నియమంతో నేను ఉన్నాను. అలాగే నేను ఎక్కడికి వెళ్ళలేదు, సంబంధం నా దగ్గరికి వచ్చింది. మరి ఆ రీతిగా ఎస్తేర్ అనేటువంటి ఒక అమ్మాయి ఇక్కడ మావిడాడ పెదపూడి పరిసర ప్రాంతంలో చెందినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చక్కగా పాటలు పాడుతుందంట. దేవుడు ఏమో నాకేమో పాటలు రాసే కృపించాడు, ఆమెకేమో పాటలు పాడే కృపించాడు. అలాగే త్వరలో మా పాటలు బయటకు కూడా వస్తాయి, దేవుడు చెప్పాడు మాట. అలాగన మరి ప్రస్తుతం 4 సంఘాలు ప్రభు నాకు ఇచ్చాడు. 5వ సంఘం త్వరలో కాకినాడ పరిసర ప్రాంతంలో ఒక చోట ప్రారంభించబోతున్నాం. అలాగే అనేక మంది సేవకుల్ని తయారు చేసి సంఘాలు కట్టి వాళ్ళకి అప్పగించాలనేటువంటి ఒక దర్శనం. అలాగే 21 సంవత్సరాలుగా అనేక స్థలాలలో ప్రతి నెల
మరి సువార్తను మేము ప్రకటిస్తాం, వీధి వీధికి స్ట్రీట్ గాస్పెల్ చేస్తూ ఉంటాం, సేవకులు మళ్ళీ కలిసి వెళ్తాం, సంఘముగా కలిసి వెళ్తాం. అలాగా ఇటు సువార్త పరిచర్య, అటు సంఘ పరిచర్య, మొత్తానికి అన్ని కార్యక్రమం దేవుడు నడిపిస్తున్నాడు. అలాగే నాకు మరి అమ్మను నాన్నను కోల్పోయిన నాకు అలాగా చక్కటి పిల్లలను, బాబుని పాపని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళని తీసుకొద్దామని చాలా ఆశపడ్డాను. నెల రోజుల క్రితం నేను 50 రోజుల ఉపవాస ప్రార్థన ముగించుకుని ప్రభు మాట్లాడితే మళ్ళీ ప్రతి నెల 3 రోజుల ఉపవాస ప్రార్థన కొనుక్కుంటే భయంకరంగా నాకేమో 2 యాక్సిడెంట్లు అయింది ఈ మధ్య. స్పైన్ కార్డ్ కొంచెం ప్రాబ్లం అయింది. అలాగే పిల్లలకి మొత్తం హాస్పిటల్ అడ్మిట్ చేయడం, తర్వాత మా మిస్సెస్కి టైఫాయిడ్, కొంచెం తను పాప మొత్తం అంతా రౌండప్ అయిపోయిన పరిస్థితి. అలసిపోయాను బాగా, నిద్ర లేదు, ఫుడ్ లేదు, మళ్ళీ కంటిన్యూగా ప్రేయర్స్ మాట. సో ఈ విధంగా మొత్తానికి దేవుడైతే చక్కటి ఫ్యామిలీ ఇచ్చాడు, 4 సంఘాలు ఇచ్చాడు, బలముగా విలువగా ప్రతి దినము కూడా ఆయన పనుల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి ఈ రీతిగా పాడైపోయినటువంటి నాకు దేవుడి కృత జీవితాన్ని ఇచ్చి యేసయ్య నామాన్ని గణపరచడానికి అనేక స్థలాల్లో నడిపిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను సాక్ష్యం కొరకు. ఈరోజు వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ గాడ్. స్తోత్రములు నాయనా యేసయ్య. ఇగో ఈ